దానికైతే మా అమ్మ అయితే ఇంటికి వచ్చింది అనమాట. చాలా సంతోషంగా ఉంది. ఎట్టుండదు సుఖి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కదా ఎట్టుండే అదే అదే బాగున్నది. బాగుంది. మీ అమ్మ పడే సిగ్గు ఇబ్బంది పడుతున్నది అంటే మా అమ్మకి ఎక్కువ మాట్లాడలేదు కదా, అందుకోసమే సెల్ ఆన్ చేసిందని చాలా ఇబ్బంది పడుతున్నది. నువ్వే అని చెప్పండి నాకు తెలియలేదు. అదే ఇబ్బంది నువ్వు వీడియో తీస్తే ఉండదు అంట, నన్ను తీస్తే ఇద్దరికి ఇబ్బంది ఉంటుంది నాకు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినో బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న మొన్న పోతాను అనుకోసాను అమ్మదికైతే ఫాలేదు. ఇంకా మీరు వచ్చేటట్లు కనపడరు, నేనే వస్తానులేండి అని చెప్పింది అనమాట మా అమ్మ అయితే. ఇంకా అవ్వని చూసినట్లుంటుంది, పాప మీ అవ్వకు బాగాలేదు కదా, అవ్వని చూసినట్టుంటుంది, మిమ్మల్ని చూసినట్టుంటుంది, నేనే వస్తానులేండి, మీరు ఇంక ఎండలకి ఆడొస్తారులే అనుకోసని అమ్మ అయితే చెప్పానమాట నిన్న. ఇంకా ఈరోజు అయితే మా అమ్మ అయితే ఇంటికైతే వస్తున్నది. ఇంకా వినోద్ మా ఐర తల్లి అయితే మాత్రానికి చికెన్ చేస్తామని పోయారా, సర్లే వినోద్ పోయిరా అనుకోసని చెప్తే, రామ మరసంగరా అనుకోసని చెప్తే, కొన్ని పాప వాడే గౌన్లు ఉన్నాయన్నమాట. వచ్చేటప్పుడు గౌన్లు తీసుకురా, మా పండగ దగ్గరికి వచ్చేది. మా అమ్మ ఉండి వద్దులేండి మీరే, నేనే వస్తానని చెప్పి కదా, పండగ ఉండదన్నమాట, ఈస్టర్ పండగకి మీరు వత్తురులాంటికి, నేను మీ అవ్వని చూసి మిమ్మల్ని చూసి వస్తాను అనుకోసానని చెప్పానమాట. ఏమో ఇంకా పండగకి అయితే ఇంక హాఫ్ అన్లాంటి ఇడే ఉంటాను, అవ్వని చూసేకొస్తాను, మిమ్మల్ని చూసేకొస్తానని. సర్లేమో నువ్వే రానుకోసని చెప్తే ఈరోజు అయితే వస్తున్నది. చాలా సంతోషంగా ఉన్నది. ఎన్ని రోజుల తర్వాత మరి తిరిగి అమ్మని చూడడం. అంటే ఈడుంటే ఎమ్నూరులో ఉంటే పొయ్యి వస్తుంటాంలే, ఏదైనా పని మీద కానీ చర్చి పోయినప్పుడు కానీ అట్లా తగిలి వస్తుంటే మీ ఇంటికి పోయి అమ్మని చూసి, ఇంకా సుగ్గు పోయి వచ్చేదంటే సంగం రోజులు అయ్యా. అందుకోసమనే ఆనందంతో ఉన్నాను మా అమ్మ ఇంటికి వస్తున్నదంటే. ఏం మమ్మీ లేసివా? యా కరెంట్ లేదు కదా, నీళ్ళు పోసుకున్నట్లు పండుకుంటేవి, అప్పుడే లేచావు కదా చిన్ని మమ్మీ. బో అప్పుడే లేచావు కదలే చిన్ని పాప నువ్వు. అవి వచ్చి పడుకో, ఇంకా కరెంట్ వచ్చలేమా, పండుకో, పడుకోవా. బూ చిన్ని పాపలమ్మ ఇది. ఇంకా ఈడే అనమాట, ఊర్లోనే పెరుగు అయితే తీసుకొని వస్తుంది. పాప అయితే మధ్యాహ్నం పూట పెరుగు బాగా ఇష్టంగా తింటుంది. ఇంకా నేనైతే మాత్రానికి పెరుగు తీసుకొని వస్తుంది. మా ఐర పాప ఎట్లా అంటే, మధ్యాహ్నం పూట కొంచెం బాగా మెత్తగా కలిపించి కొన్ని నీళ్ళు ఎక్కువ వేస్తాను, మజ్జిగ మెత్తగా పెరుగు బాగా మెత్తగా కలిపించి కొన్ని నీళ్ళు వేస్తాను అనమాట. అంత గట్టిగా ఉండకూడదు కదా, కొంచెం చల్పాగా చేసుకొని తినాలని బాగా మెత్తగా కలిపించి నీళ్ళు పోసి బాగా ఉప్పేసి కలిపిస్తాను, బాగా తింటుంది. ఇంకా పెరుగు బాగా కడుపు నిండి తిన్నానుకో మధ్యాహ్నం పూట, తిన్నమ్మడే నిద్రకు వచ్చి పండుకుంటుంది అనమాట. ఎండకి ఆడ బయటకు పంపినట్లు మా సంగ ఇంట్లో పెట్టుకుని వచ్చని పెరుగు కలిపించి తిని పని పెడతాను. ఇంకా చిన్నమ్మ నా బిడ్డకోటి తీసి పెట్టినమ్మ పెరుగు అనుకోసానంటే, పాప ఖచ్చితంగా తీసి పెడతాను, నువ్వు వచ్చి రోజు తీసుకొని పో అనుకోసాను అనమాట. ఇంకా పాప కోసం అయితే రోజు పెరుగు అయితే తీసుకొని వస్తాను. పడుకోలేదులే, ఏమే చేసివే మా అమ్మ ఫోన్ ఎత్తిన, కరెంట్ లేదు, పోయేసివే. ఫస్ట్ దోశ ఇడ్లీ ఉన్నది, ఏమినా నువ్వు అలసిపోయి వచ్చావా? ఏం అలసిపోయి కాదు, ఏమన్నా గొడవ పడుతుంది బయట, దీంట్లో నెట్ బ్యాలెన్స్ లేదు, ఫోన్ పే అది ఇదంటే హాట్స్పాట్ ఎవరని చేస్తుంది కదా, చూసినా నీటికి మైండ్ ఫోన్ చేసి ఏమన్నా డేటా బ్యాలెన్స్ అంటే నా వద్దుకుని ఏం లేవు. అయ్యో నీకు వాట్సాప్ కాల్ చేసే పోతాను, వాట్సాప్ కాల్ నెట్ బ్యాలెన్స్ ఉంటాయి కదా, సరిపోలే అనుకుంటున్నాను. మరి అట్లా చేసివే. టైం ఏమిటంటే చికెన్ రేటు నా దగ్గర నేను ఉంచిన దానికంటే ఇంకా తక్కువ ఉందన్నమాట, కేజీ 140.
అయ్యా అనుకుంటే ఇంకా సరిపడా ఈ బడ్జెట్లోనే భారతీయమనే ఎలా మైక్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి చికెన్ తీసుకొని రమ్మని చికెన్ తీసుకొని రమ్మన్నమాట. సో అట్లా వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురా వినోద్ కొంచెం యాక్చువల్గా తెస్తే పాపకు తెస్తుంటే లేదా అవ్వకు తెస్తుంటే సరే లేకపోతే ఆటివే నాకు ఇదేమి ఫోన్ పే లేదు నెట్ బ్యాలెన్స్ లేదు ఎట్లా చేయాలి ఇప్పుడు అనుకుంటే ఎట్ట అటువే నాకు అన్నీ మన బడ్జెట్లో కలిసి వచ్చా అనుకుంటే సూపర్. సరే సరే మాకు అడుక్కోఫో వినోద్ నువ్వు చేస్తా. ఇంట్లో అయితే మాత్రానికి చికెన్ అయితే చేసింది. ఇంకా మా అమ్మ అయితే వచ్చింది. ఇంకా వినోద్ పోయి ఎక్కించుకొని వస్తాడు. అవి రక్కనే వద్దులే అండి తప్పించుకొని అట్లే మనసం గిడ ఉండదు ఫ్రెండ్స్. ఆటో దిగదంటే పై ఎక్కించుకొని వస్తాను. ఇవాళ చికెన్ అయితే భలే కుదిరింది. కొంచెం పెట్టి చేసేదా ఎక్కించుకొస్తా పోయిరా వినోద్ మనసంగా నువ్వు మీ అమ్మ వచ్చినాక మీ అమ్మ ప్రాంక్ ప్లాన్ చేద్దామా చేతంలో వినోద్ నమ్మేటట్టున్నా నాకు నవ్వు వస్తుంది. నవ్వు రాని కొంచెం సీరియస్ చేస్తాను దెబ్బ కొడితే కొడతావు దెబ్బలు. మీ అమ్మ ముందు వెయిట్ కొడదా నేను అంటే సీరియస్ అంటే అప్పుడు కొంచెం నమ్ముతారు. నువ్వు మారేవని మా అమ్మకి తెలుసు. రాలేదు నా ముందు నటిస్తున్నాడు అనుకుంది అనుకోదు. నువ్వు ఎండ ఉన్నది ఫైరఫ్. ఇంకా అమ్మ అయితే వస్తున్నది. చిన్నపాపని అయితే పండబెట్టిన తొట్లలో అనేసానే లేచేదే మైర పాప లో పాపో పండుకో పాపో అని ఊపుతున్నది తొట్లి. పాపను ఊపుతున్నావా? ఏం చేస్తున్నది పాప? ఐర ఊపిదినే అయ్యి ఓరమ్మా చిన్న మమ్మీ ఇడే ఉండ వద్దులే నన్ను ఊపుతాను. అయిరా అవ్వ వేస్తుందంట అవ్వ. అయిరా అవ్వ అయ్యి ఎవరు పాపిడా? అయ్యి అయ్యి ఆడిపిస్తుంటే అమ్మ నవ్వుతుంది. మమ్మీ చిన్న మమ్మీ ఇటు చూడగా నోట్లో పెట్టినావు మందులు వేసేది అది. మమ్మీ చిన్న మమ్మీ ఇటు చూడగా అమ్ముతుందండి మమ్మీ. ఆడిపిస్తావా? నీకు ఎంతమంది పాపలు అయిరా? అయిరా చెప్పు ఎంతమంది పాపలు చెప్పు. అయిరాడు చూడుగా అవ్వగా. ఎవరాడా అయిరా? ఎవరాడా? తీసుకోపోదుగా సంచి తీసుకో. అమ్మా వదిలేకుండాలే. అయ్యి బాగున్నావమ్మా? ఎవరాడా? పాపకి అవ్వ నువ్వు దిగు ఫస్ట్. ఫోన్ మాట్లాడవు ఏం మాట్లాడలేవు దిగు నువ్వు. అయిరా దిగు నువ్వు పాపను ఎత్తుకుంటుంది అవ్వ. అవ్వా అవ్వా అప్పులకి ఎంత సంబరం ఉండొచ్చాడు బేగా. నాన్నబడాలి కదా ఇరా నువ్వు కూడా పడతావు సంబరము. మా అమ్మ కాదాడా చిన్నపిల్ల అప్ప ఏయ్ అవ్వప్ప అప్పుడు క్షణం మిస్ అయ్యేదమ్మా నిన్ని. గుర్తుపట్టిపోయింది మే ఐరక్క నింది ఎంత బాగా గుర్తుపెట్టుకుని చూడు మే.
అమ్మో మాయమ్మ ఐరాడా ఐరా అయ్యమ్మ అప్పుడు ఇంటికి వచ్చినాక మరి తొలకి రావాల్సింది చెప్పండి సారీ చెప్పమ్మా ఏం చెప్తా. ఇక మొత్తానికి అయితే మా అమ్మ అయితే ఇంటికి వచ్చింది అనమాట. చాలా సంతోషంగా ఉంది. నేను ఎంత సంతోషపడుతున్నానో మా బాబు కూడా ఎంత సంతోషపడుతున్నది మా అమ్మని చూసి. ఇంకా మా అమ్మ అయితే గుంటూరు కాడ నుండి అయితే అత్రాశాలు తీసుకొని వచ్చేదే. ఇవి చాలా పెద్దగా ఉన్నాయిగా. అయినా తింటావా? పడు. ఎవరు తెచ్చిరు ఇవి? అమ్మో అవ్వా పడు తీసుకో. అత్రాశాలు తర్వాత ఇంకా ఇవి యాడ్ చేసి ఈడివే ఇవి కరసకాయలు అత్రాశాలు అయితే తీసుకొని వచ్చింది మా అమ్మ. అయినాక చాలా ముసి ముసి మా అమ్మని చూసి మేమే పోదాం అనుకుంటున్నాం, కాకపోతే మాకు కుదరలేదు. ఇంకా మీరు వచ్చేది అయ్యలేదు. ఊకి వస్తామని చెప్తున్నారు కానీ రావడం లేదు మీరు. నేనే వస్తానులేండి, మీ ఎవరిని చూసినట్లుంటుంది, మిమ్మల్ని చూసినట్లుంటుంది అని అయితే మా అమ్మ అయితే మమ్మల్ని నీకు వచ్చింది. పిల్లలు బాగా మేమే బాగున్నారు. సన్నగా ఎందుకు జ్వరం వచ్చిన పిల్లలు ఎవరు ఉన్నారా? అంటే జ్వరం వచ్చి అప్పుడు బాగా మంచి తగ్గింది అనమాట ఇద్దరు. అందుకోసమని ఇప్పుడు బాగున్నారు అందుకోసమని అంటున్నారు అనమాట. అంతేనా? ఇంకేమైనా మాట్లాడతారా? ఎట్టుండదు సుఖి ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం కదా ఎట్టుండే? అదే అదే బాగున్నది. బాగుంది. మా అమ్మ కోసం అయితే పుండుకూర పెట్టి చికెన్ చేసాను. బాగుండదు అనుకోసం చెప్పా. తను తినపమ్మ బువ్వ తినే వస్తే అనుకోసేటుండేది. వినోద్ తీసుకొని వచ్చే కదా చేసి గప్పన ఈ అమ్మ కూడా తినలేదు. నేను మా అమ్మ కలిసి తిన్నాంలే అని నేను కూడా అట్లే ఉండాను అనమాట. అమ్మ చూసి వస్తావా లోపల పండుకుంటారేమో మాట్లాడు. మీ అమ్మ పడే సిగ్గు ఇబ్బంది పడుతున్నది అంటే మా అమ్మకి ఎక్కువ మాట్లాడలేదు కదా, అందుకోసమే సెల్ ఆన్ చేసిందని చాలా ఇబ్బంది పడుతున్నది. నువ్వే అని చెప్పండి నాకు తెలియలేదు. ఇబ్బంది ఒకటి చేసినా నువ్వు పట్టుకొని మాట్లాడతావు. మీ అమ్మ నాన్న ఎదురు కూర్చుంటే ఏం మాట్లాడతావు? నువ్వు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి పట్టుకొని మాట్లాడితే రిలాక్స్గా ఉంటుంది. ఎదురు నన్ను కూర్చొని లేదంటే ఏం మాట్లాడాలా? మనకి సరిపోతుంది. అదే ఇబ్బంది నువ్వు వీడియో తీస్తే ఉండదు అంట, నన్ను తీస్తే ఇద్దరికి ఇబ్బంది ఉంటుంది. నాకు హాయ్ అండి అందరికీ. ఇంక ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి మాప్సరి 6:30 అయిందనమాట. ఇంకా 6:30 ఏదో అసలుకి మొబ్బు అనేది అట్లున్నది అనమాట. అంటే మాడ ముచ్చుకొని ఉంది, వాన పడుతుందేమో అన్నట్లుగా ఉన్నది అనమాట. గాలి కూడా అట్లే వస్తున్నది, ఫుల్ గాలి. ఇంకా మాడం అనేది ముచ్చుకొని ఉంది వాన పడేలాగిన. ఇంకా ఈరోజు విషయానికి వస్తే మాత్రానికి అమ్మ వచ్చిన దానికైతే నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా సరదాగా కొన్ని విషయాలు అయితే ఇద్దరు మాట్లాడుకున్నాము. తర్వాతకి చాలా బాగా గడిచిపోయింది. ఇంకొకటి పిల్లలైతే మాత్రానికి పిల్లల్ని అయితే అమ్మ చాలా మిస్ అయింది. ఎంత బాగా పోతుంది ఐరపాప చాలా మిస్ అయ్యేది. ఇంకా బాగా గుర్తుపెట్టుకునేది మా పాప అయితే. మా అమ్మను మర్చిపోయేదేమో అనుకుంటే, అంటే ఫోన్ మాట్లాడితే అమ్మ ఫోన్ చేస్తుండే అనమాట, బాగున్నారా పాప అనుకోసానని. ఫోన్ చేసినప్పుడల్లా అయ్యో అవా అంటుండే. ఇంకా నాకే ఇచ్చిపోతుండే అనమాట ఫోను. ఈ అబ్బా ఇంకొన్నిసార్లకైతే ఇంకా కొద్దిసేపు దు అనుకోసి అంటుండే. ఏమబ్బాయి పాప ఏమి ఇట్లా చేస్తుంది అనుకుంటే, నేనేమి పాప ఏమి మర్చిపోతున్నది ఏం కదా మా అమ్మని. అంటే ఎప్పుడైనా కానీ ఎమ్మనూరుకి పోయి వస్తుంటే మా అమ్మ దగ్గరికి అవ్వ అనుకోసి అంటుండే. ఫోన్లో అంతకల్లా బాగా మాట్లాడుతుండే కొన్ని రోజులు. ఇంక తర్వాతకి ఇంక అసలు మాట్లాడలేదన్నమాట మా పాప ఐరపాప మా అమ్మతోన. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా
మా అమ్మని చూసిన తర్వాత అయిన పాప ఎంత సంతోషపడే అమ్మ గుర్తుకుండేది మా అమ్మ నేను ఫోన్ మాట్లాడుకున్నా ఉంటే అసలుకి మత్తుకుండదో లేదో మా అమ్మ అనుకుంటే బాగా గుర్తుపెట్టుకునేదే. చాలా ఇద్దరైతే మాత్రానికి ఐర పాప మా అమ్మ అయితే పిల్లలతో సరదాగా బాగా గడిపింది ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. నేను అయితే మాత్రానికి అమ్మ అయితే సుగ్గి కాడ నుండి క్షేమంగా ఇంటికి వచ్చింది. అది కూడా చాలా సంతోషంగా ఉండేది. ఇంకా మేము ఎమ్నూరు వెళ్ళడానికి అయితే అమ్మ ఇక్కడికి మీరు వచ్చేది అట్లా లేరు, నానే వస్తానులేండి అనకష్ అని చెప్పే. అవ్వని చూసినట్లుంటుంది అనకషన్ అని. ఇంకో విషయం చెప్పాలా, ఈశ్వర్ పండగ అయితే ఉండదు కదా, ఇంకా మాట్లాడేటప్పుడు కూడా ఈ టాపిక్ కూడా వచ్చింది మాలోన. పండగ ఉంది కదా భారతి రండి పండగకి అనకష్ అని చెప్పాను అనమాట. లేదులే అమ్మ ఈసారి ఇడే చేస్తాను, జనవరికి వచ్చింది కదా ఈసారి ఇడే చేస్తాను నేను పండగ, ఈస్టర్ పండగ చిన్నమ్మని తోలుకొచ్చుకుంటాను అనకష్ అని చెప్తాను అనమాట. అదే మా ఆడపిల్లని తోలుకొచ్చుకుంటాను మా అనకష్ అని అంటే, సర్లేమ్మ ఇంకెవరైనా కానీ ఆడపిల్లలే కదా అనకష్ అని చెప్పాను అనమాట. తోలుకొచ్చుకున్నాండి అనకష్ అని బాగా జరుపుకున్నాండి అని చెప్పా. నేను ఇంక వచ్చాను కదా పండగ కూడా పిలుతాము అనకష్ అని నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్పుదాంలే అనకష్ అనుకుంటే అననే. వద్దులేమ్మ రానని చెప్తే అమ్మకి కొంచెం బాధపడా, రండి పోదామని. తర్వాతకి ఇంకా అర్థం చేసుకొని సర్లే పాప తోలుకొచ్చుకున్నాను మిషన్ అమ్మని బాగా జరుపుకున్నాడు పండగ అనకష్ అని చెప్పాను అనమాట. ఇంకా ఇదబ్బా ఈరోజు అయితే మాత్రానికి అమ్మతో చాలా సరదాగా అయితే గడిచిపోయింది. ఇంకా అసలుకి పని ఎంత చక్ చేసుకుంటుంటే పొద్దుగాలగా ఈరోజు ఇంకా కొంచెం పని అయితే ఉన్నాయి అనమాట. సామాన్లు కడగడం, కసుగు కొట్టడం ఇవన్నీ ఇంకా ఉన్నాయి. అవంతా పని అయితే చేసుకుంటాను. ఇంకా ఒకసారి అయితే మాత్రానికి వాన వస్తుందో లేదో, వాన అయితే ఖచ్చితంగా నేనైతే వస్తుందంటే అనుకుంటున్నాను. గాలి ఇంకా మా అమ్మ చూడండి, నేను ఇంట్లో పని చేసుకుంటుంటాను అనమాట. పాపల్ని ఇద్దరిని బయటికి తీసుకొని వచ్చి ఆడిపించుకుంటున్నది. బస్సులు వస్తాయి, అది బండిలు వస్తాయి కదా చేనులకి ఇట్లా వెళ్ళిపోతారు కదా అని. ఐరా ఐరా ఏం చేస్తున్నావు? పాపే నడుస్తుంది అట్లే నడుస్తుంది తెలుసు దీంట్లోనా మమ్మీ.